హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నిన్న జరిగిన చిట్టి పికిల్స్, అలకే చిట్టి పికిల్స్ దాని మీద సుమి అయితే కొంచెం రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ ఏంటి? అసలు సెకండ్ ఆడియో లీక్ అయింది అంటున్నారు కదా! ఆ సెకండ్ ఆడియో ఏంటి? ఆ సెకండ్ ఆడియోలో ఏముంది? ఒక లేడీతో కూడా ఈ విధంగా మాట్లాడింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. తన క్యారెక్టర్ ఎలాంటిది అనేది. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అసలు ఆ వాయిస్‌లో ఏముందో తెలుసా? ఎంత వల్గర్‌గా మాట్లాడిందంటే తను జస్ట్ పికిల్ రేట్స్ ఎక్కువున్నాయని చెప్పి అన్నందుకు మాత్రం తను ఈ విధంగా రెస్పాన్స్ అయితే ఇచ్చిందనమాట. సో, ఆ వీడియో క్లిప్ ఒకసారి నేను వింటా వినండి మీరు ఒకసారి చూడండి. సో ఒసేయ్ పిచ్చి మొహందానా! ఈ తక్కువ ప్రైస్‌ని కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే, నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని, పాసి పని చేసుకొని బతుక్కో. ఆడియో క్లిప్ అయితే విన్నారు కదా! చూసారా ఎంత వల్గర్‌గా మాట్లాడిందో తను. నార్మల్‌గా అయితే ఎవ్వరు కూడా ఈ విధంగా అయితే మాట్లాడరండి. ఒకటి బయటకొచ్చేసరికి ఆటోమేటిక్‌గా ఆ లేడీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ కస్టమర్ కూడా తను ఈ విధంగా చేసింది అని చెప్పి తన ఆడియో కూడా లీక్ చేసిందనమాట. ఇలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్‌లో చెప్పండి. అలాగే సుమి టాక్స్ ఏం మాట్లాడింది? ఆ యొక్క ఆడియో లీక్ గురించి ఏమని రెస్పాన్స్ ఇచ్చింది అనేది కూడా చూద్దాము. తనైతే కన్ఫర్మ్ చేసేసింది. ఇదైతే అలెక్కియా వాయిసే. అదైతే నేను కన్ఫర్మ్ చెప్పగలను అని చెప్పింది. కానీ కొన్ని విషయాల్లో తను ఫైర్ కూడా అయిందనమాట. సో, మేమందరం ఒకటే ఫ్యామిలీ, సొంత అక్క చెల్లెళ్ళము ఒప్పుకుంటాను. కానీ మీరు తను చేసిన దానికి మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా చేయడం బాలేదు. అండ్ థంబ్‌నెయిల్‌లో కూడా నా పిక్ ఇలా పెట్టి, నా పిక్ కళ్ళల్లో కనుక లైట్స్ పెట్టేసి, అగ్గిపెట్టెలు రాజేసి, అగ్గి రాజేసినట్టు పెడుతున్నారు. నాకు ఇంత ఎడిటింగ్ కూడా రాదు. కానీ మీరందరూ అలా పెడుతున్నారు ఎందుకు? అని అడిగింది. నా హస్బెండ్‌ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎందుకు? అని అడిగింది. నేను ఎక్కడైనా కానీ, నా ఛానెల్‌లో కానీ అలేఖ్య చిట్టి పికల్స్ గురించి ప్రమోట్ అయితే చేశారు. నిజం చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ తరపున ఎవరైనా ప్రమోట్ చేస్తారు. అది నార్మల్ విషయమే అండి. ఎవరింట్లో అయినా జరిగే విషయమే అది. తను కూడా అలాగే ప్రమోట్ చేసింది. అండ్ తను ఇంకోటి ఏం చెప్పిందంటే ప్రమోట్ చేసిన దానిలో నా తప్పు ఎక్కడ ఉంది? నేను ఎక్కడైనా అబ్యూస్ వర్డ్స్ వాడానా? అని అడిగారు తను. తను అడిగిన దానిలో తప్పు లేదు అనిపించింది నాకు. అండ్ నా హస్బెండ్ ఎందుకు లాగుతున్నారు దీనిలోకి అని కూడా అడిగింది. హస్బెండ్ ఎందుకు లాగుతున్నారు? జై ఫోటో పెట్టి ఇతనే ఆ పికిల్స్ వాళ్ళ మాటలు పడిన పిక్ పర్సన్ అని చెప్పి అలాంటి వీడియోస్ కూడా నేను చాలా చూసాను. ఎందుకు నా ఫ్యామిలీ మొత్తాన్ని దీనిలోకి లాగుతున్నారు అని అయితే తను అంటుంది. అండ్ ఇదేమి 90స్ కాలం కాదు. ఇప్పుడు 2025లో మనం బతుకుతున్నాము. ఇప్పుడు ఎవరి మాట వినడం లేదు. అలాగే మేమిద్దరం ఓన్ సిస్టర్స్ అయినా కానీ తను ఇంతవరకు నాకు ఆ స్ట్రీమ్ జరిగింది అనేది చెప్పలేదు. మీరు ఓన్ గదా! మీకు తెలియకుండా ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్‌ని. మ్యారేజ్ అయ్యి పక్కన విడిగా ఉంటున్నాను నా హస్బెండ్ తోటి. సో, ఆ విషయాలు నాతో ఏమీ షేర్ చేయలేదు తను. అండ్ నేను అడిగాను. నా అడిగితే ఏం చెప్పిందంటే తను నా వల్ల ఇప్పటికే ఇది చాలా కాంట్రోవర్సీ అయింది. నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడేసి నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనమాట 2 డేస్ నుండి అని చెప్పి చెప్పింది. అండ్ ఇంకోటేంటంటే అలెక్కే టిపికల్స్ వాళ్ళ యొక్క వాట్సాప్ బిజినెస్ కూడా పనిచేయట్లేదు. అండ్ ఇంకోటి వెబ్‌సైట్ కూడా వర్క్ అవ్వట్లేదనమాట. నన్ను అడిగినట్లయితే ఇంత కాంట్రోవర్సీ జరిగిన తర్వాత వాళ్ళ పికిల్స్ యొక్క రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయింది అని చెప్పి నేను అనుకుంటున్నాననమాట. మీరేమనుకుంటున్నారు? అసల లీకేజ్ టిపికల్స్ వాళ్ళు చేసింది కరెక్ట్ అంటారా? కాదంటారా? అనేది మీరైతే కామెంట్‌లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను అడిగినట్లయితే తను మాట్లాడిన విధానం అనేది అస్సలు బాగాలేదనమాట. సో, ఒక జంటని తిట్టింది. మనం 2 వైపులా ఆలోచించుకోవాలి అని చెప్పి కొంతమందికైతే కామెంట్ చేస్తున్నారు. ఓకే. 2 వైపులా ఆలోచిద్దాము. 2 వైపులా ఆలోచించినప్పుడు మరి తను బయటకు వచ్చి ఇది జరిగింది. సో అండ్ సో జరిగింది. తను నాతో ఇలా వల్గర్‌గా మాట్లాడాడు. అందుకే నేను అలా వల్గర్‌గా వాయిస్ మెసేజ్ ఇవ్వాల్సొచ్చింది. మీరు 2 వైపులు కూడా ఆలోచించినట్లయితే తెలుస్తుంది మీకు అని చెప్పి చెప్తే సరిపోయేది. కానీ ఇంతవరకు కూడా తను ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అన్నట్లయితే ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేకపోయింది అంటే, ఒకవేళ ఆమె వైపు నుండి మిస్టేక్ ఉండుండొచ్చు కదా! అవునంటారా? కాదంటారా? అనేది కామెంట్‌లో అయితే చెప్పేయండి. అండ్ ఇంకోటేంటి అంటే, ఇప్పుడు బిజినెస్ రెప్యుటేషన్ అనేది మ్యాక్స్ 99 కాదు 100% అయితే పాడైపోయింది. ఆల్రెడీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఒక వీడియో రిలీజ్ అయింది. అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళు
చాలా తను కొంచెం హార్ష్‌గానే మాట్లాడతారు. అది నాకు తెలుసు. నేను చాలా సార్లు వీడియోస్‌లో చూసాననమాట. కొంచెం తిడతారు. కానీ ఇంత వల్గర్‌గా అయితే ఇప్పుడే ఫస్ట్ టైమ్ వినడం అనమాట. అండ్ ఇంకోటేంటి అంటే ఎవరైతే చిట్టి పికిల్స్ గురించి కొంచెం రివ్యూ చేసేసి కొంచెం చట్నీ టేస్ట్ బాలేదు అది ఇది అని చెప్పారో వాళ్ళ గురించి కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది. తర్వాత డిలీట్ చేసింది. దానిలో ఆమెను తిట్టడం అవన్నీ కూడా చేశారనమాట. సో, ఇదంతా ప్రాసెస్ కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఈ రివ్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైనా ఒక ప్రొడక్ట్ కొన్నప్పుడు రివ్యూ చేయడం అనేది వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు యూట్యూబ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాలో ఎక్కడైనా రివ్యూ చేసుకోవచ్చు తప్పులేదు. వాళ్ళ సొంత వీడియో అవుతుందది. సో, వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చనమాట. వాళ్ళ ఒపీనియన్ చెప్పే రైట్ అయితే ఖచ్చితంగా ఉందని నా ఒపీనియన్. అలా ఒపీనియన్ చెప్పిన వాళ్ళని కూడా తను వల్గర్‌గా తిట్టడం, వీడియో డిలీట్ చేయమని చెప్పి బెదిరించడం, అలా చేసి ఒక వీడియో పెట్టడం. ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేసింది తను. తన మిస్టేక్ లేకపోతే వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఉంచుకుంటే సరిపోయేది. అండ్ ఇంకోటేంటి అంటే, ఈ అబ్బాయి విషయంలో ఒకవేళ తను నెగెటివ్‌గా మాట్లాడున్నట్లయితే, ఆ అబ్బాయి ఏదైనా ఆమెని వల్గర్‌గా మాట్లాడుండట్లయితే అది చెప్తే బావుండేది. సో, దీని ద్వారా ఏమర్థమవుతుందంటే, మొత్తం మిస్టేక్ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళదే అని అర్థమవుతుంది. అండ్ ఇంకోటేంటి అంటే, ఈరోజొచ్చిన లేడీ వాయిస్ నిన్నొచ్చింది. నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈరోజొచ్చిన వీడియోలో కూడా లేడీతో ఎలా మాట్లాడిందంటే, అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదసలు నన్నడిగినట్లయితే. కానీ తను ఎందుకలా బిహేవ్ చేసింది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. తిను ఫస్ట్ ఈ సెకండ్ ఆడియో క్లిప్ ఇప్పుడు మీరు విన్న ఆడియో క్లిప్ ఏదైతే ఉందో, ఆ ఆడియో క్లిప్ అనేది ఫస్ట్ అయిందనమాట. ఈ నిన్న జరిగిన ఒక పర్సన్‌కి జరిగిన ఆడియో క్లిప్ కన్నా ముందే ఈ యొక్క లేడీ కస్టమర్‌కి ఈ విధంగా అయితే జరిగింది. బహుశా తను భయపడి కానీ, లేకపోతే ఇంకో ఏదైనా రీజన్ వల్ల తను ఆ యొక్క ఆడియో క్లిప్‌నయితే బయటకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ తన మీద వేరే వాళ్ళు ఇలా ఆడియో పంపించారు అని చెప్పిన తర్వాత తనైతే బయటకి తీసుకొచ్చింది ఆడియో క్లిప్‌ని. కానీ ఇట్లాంటి వాటి మీదయితే ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే ఒకళ్ళు రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ మీద నెగెటివ్ అని రావడం అని కాదు. వాళ్ళ మిస్టేక్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ మిస్టేక్‌ని సరిదిద్దుకోవాలి అంటే మనం ఆ పాయింట్‌ని రైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కొంచెం కంట్రోల్ అవుతారు. అలా కంట్రోల్ అవ్వకుండా ఈ విధంగా చేయడం, ఈ విధంగా లేడీ కస్టమర్స్‌ని, జెంట్ కస్టమర్ ఎవరైనా కానీ కస్టమర్ అంటే మనకి దేవుళ్ళతో సమానం. బిజినెస్ చేసే ఎవరైనా కానీ పాటించే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కస్టమర్‌లని దేవుళ్ళగా చూస్తారనమాట. వాళ్ళు ఎంత విసిగిచ్చినా కానీ కొన్నా, కొనకపోయినా ఎంత విసిగిచ్చినా పేషెన్సీతో సమాధానం అయితే చెప్పాలనమాట. అది ఫస్ట్ చేయాల్సిన థింగ్. కానీ ఫస్టు చేయాల్సిందే వీళ్ళు మానేసి మొత్తం అంతా కూడా వాళ్ళని ఎలా పడితే అలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇందులో సుమి పాత్ర ఏమైనా ఉందా అంటే, సుమి టాక్స్ వాళ్ళ యొక్క పాత్ర ఏమి లేదని నేను అంటాను. జస్ట్ ఆమె ప్రమోట్ చేసింది తప్పులేదు. ఆ ప్రమోషన్‌లో అబ్యూస్డ్ వర్డ్స్ కానీ, లేకపోతే మీరు కొనాలి, కొనండి అని కానీ ఎక్కడ చెప్పలేదనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనొచ్చు, లేకపోతే లేదు. దానికోసం అని చెప్పి కొంతమంది సుమి టాక్స్‌ని కూడా మాట్లాడడం నెగెటివ్‌గా అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. సో, సుమి టాక్స్‌కి దీనికి సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్‌కి సంబంధించింది మాత్రమే. దాని గురించి మాత్రమే మాట్లాడితే బావుంటుంది. అండ్ తనేమంటుంది తన బాధ ఏంటి అంటే, నా థంబ్‌నెయిల్‌లో నా పిక్ ఎందుకు వాడుతున్నారు? మా హస్బెండ్‌ని ఎందుకు లాగుతున్నారు? ఇవన్నీ ఎందుకు? అండ్ కామెంట్స్‌లో ఎవరైనా బయట కనిపిస్తే చంపేయండి, నరికేయండి, రేప్ చేయండి అంటే దానికి లైక్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే వీడియో పోస్ట్ చేసారో వాళ్ళు. అలాంటివి చేయాల్సినంత అవసరం ఏముంది? అని చెప్పి తన బాధైతే చెప్పింది. నన్నడిగితే ఇది ఓన్లీ బిలాంగ్స్ టు అలేఖ్య చిట్టి పికిల్స్ అంతే అనమాట. సో, సిమీ టాక్స్‌కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా అనడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. తనకి యూట్యూబ్ ఉంది, ఇన్‌స్టా ఉంది కాబట్టి తను వాళ్ళ చెల్లెల యొక్క బిజినెస్ గురించి ప్రమోట్ చేసింది అంతే తప్పులేదు దానిలో. ఎవరైనా ప్రమోట్ చేస్తారు. నేనైనా, నువ్వైనా, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తుంటే కొనండి, ట్రై చేయండి అని చెప్తారనమాట. సో, అలాగే ప్రమోట్ చేసింది. అలా ప్రమోట్ చేసిన వీడియోస్‌లో ఎక్కడా కూడా అబ్యూస్ వర్డ్స్ అనేవి ఏమి వాడలేదు తను. సో, తను ప్రమోట్ చేయడంలో తప్పులేదని అనిపించిందనమాట నాకు. సో, సుమి రియాక్షన్ అయితే కరెక్టే. తనైతే వాళ్ళ చెల్లికి సపోర్ట్ చేయలేదు. అక్కడ ఎవరు తప్పు చేసినా తప్పు అన్నట్లుగానే చెప్పిందనమాట. సో, అలేఖ్య అయితే ప్రెజెంట్ నాతో అయితే మాట్లాడట్లేదు 2 డేస్ నుండి అని చెప్పి వీడియోలో అయితే ఒక వీడియో అయితే నిన్న పోస్ట్ చేసిందనమాట. సో, దీనిలో నన్ను, నా హస్బెండ్‌ని లాగొద్దు అని చెప్పి ఫైనల్‌గా అయితే చెప్పేసింది. ప్రమోషన్ అయితే చేశాను కానీ దానిలో బ్యాడ్ వర్డ్స్, అబ్యూజ్డ్ వర్డ్స్ ఏవి నేను వాడలేదు. సో, నాకేదన్నా నెగెటివ్ కామెంట్స్ వస్తే నేను డిలీట్ చేస్తాను. పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అవి లైక్ చేసి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి అన్నట్లుగా చెప్పారనమాట. సో, దీనిలో మీ ఒపీనియన్ ఏంటి? ఇది కంప్లీట్‌గా అలేఖ్య యొక్క
ప్రాబ్లమ్ అని నేను అంటాను. ఇది కంప్లీట్‌గా అలేఖ్య యొక్క ప్రాబ్లమే. తన నోటి దురద వల్ల మాత్రమే జరిగింది అని నేను అంటాను. మీరేమంటారు అనేదైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. నన్నడిగితే సుమి టాక్స్ వాళ్ళదైతే ఎటువంటి తప్పు లేదు. వాళ్ళ ఫ్యామిలీని ఇందులో లాగడం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మాత్రం చెప్పండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. బై బై.